మన ముందున్నటువంటి వ్యక్తి జయధీర్ తిరుమలరావు గారు. వీరు జానపద కళల మీద, జాతుల మీద, అదే రకంగా గిరిజన జాతులు వాళ్ళ ఆర్టిఫాక్ట్స్ వీటన్నిటి మీద చాలా చాలా పరిశోధన చేసినటువంటి వ్యక్తి. వీరి ఇంటర్వ్యూ మొదటి భాగంలో జానపద కళలతో పాటు ఆంధ్ర ప్రాంతంలో, అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో రెండిట్లో కూడా ఉన్నటువంటి ఉపకులాలు, వాళ్ళ ఓరల్ ట్రెడిషను, సాహిత్యము, సాంగు, అదేవిధంగా పెయింటింగు, ఏ రకంగా వాటిని వాడతారు, ఈ అంశాలన్నింటినీ పార్ట్ 1లో మనం వీరితో డిస్కస్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2. దీంట్లో ప్రధానంగా గిరిజన తెగలు, మనకు కోయలు, గోండ్లు, వీళ్ళ ఈ తెగలలో ఉన్నటువంటి ఇదే రకమైనటువంటి ఫోక్లోరు, పెయింటింగు, సాంప్రదాయాలు, వాళ్ళ ఆర్టిఫాక్ట్స్ను, వీటి గురించి, అదేవిధంగా మ్యానుస్క్రిప్ట్స్ను ఎట్లా ప్రిజర్వ్ చేయాలి, మ్యానుస్క్రిప్ట్స్ సంపద వలన ఎంత సంపద మనకున్నది, ఏ అంశాలను దీని ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే వారు మ్యానుస్క్రిప్ట్ డివిజన్ డైరెక్టర్గా కూడా గవర్నమెంట్లో పనిచేయడం జరిగింది. దీని గురించి కూడా తెలుసుకుందాం. నమస్కారం జయధీర్ తిరుమలరావు గారు. ప్రధానంగా ఇంతవరకు మనం జానపదుల గురించి, ఉపకులాల గురించి, వీటి గురించి చర్చించాం. ఇప్పుడు గిరిజనుల్లో ఇటువంటి కళలు, ఇటువంటి ఓరల్ ట్రెడిషన్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, అది కేవలం మన ఆంధ్ర అంటే తెలంగాణ ఏరియాకు, ఆంధ్ర ఏరియాకు పరిమితం కాకుండా ఇది వీళ్ళు మొత్తం ఈ దండకారణ్యం అంతటికీ చెందినటువంటి వాళ్ళు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విభిన్నత్వం, తెగకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, వీటి గురించి కొంత మీరు చేసిన వర్క్ ఎక్కడెక్కడికి పోయినారు? ఇప్పుడు 18 తెగలు, ఉపతెగలు ఆదివాసులకు సంబంధించి తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో మరొక 4-5 ఎక్కువ అక్కడ ఉన్నాయి. ఈ ఉపకులాలలాగే అక్కడ కూడా ఉపతెగలు అంటాం. గోండు ప్రధాన తెగ. 8 రాష్ట్రాలలో గోండులు ఉన్నారు. మరి ఇంత పెద్ద రాజ్యం అది. అవును, గోండువన రాజ్యము, దండకారణ్యము, సెంట్రల్ ఇండియా, అదొక పొటెన్షియల్ ఏరియా అది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గోండు ఆదివాసులు. ఈ ఆదివాసులు హరప్పా, మొహంజోదారో కాలము కంటే ముందుగానే ఉన్నట్టుగా ఆర్యుల రాక, ఈ వీరి సంస్కృతి అక్కడ ప్రతిబింబించిందని, ఈ గోండులు వేసుకునేటువంటి ఈ కొమ్ములు, నెమలి ఈకలు, బేంగిరాజు పక్షి ఈకలు కోయలకు కూడా ఉన్నాయి, గోండులకు కూడా ఉంటాయి. ఆ పక్షి ఈకలు వాళ్ళ సంస్కృతికి అద్దం పట్టేటట్టుగా ఉన్నాయి. నెమలి ఈకల కంటే ముఖ్యమైనది బేంగిరాజు పక్షి ఈకలు. అది 2 నెమలి ఈకలు ఉంటాయి. ఒకటే ఇంత పొడుగుంటే ఇక్కడ ఒక ఈక ఉంటుంది, ఇక్కడ ఒక, అది 300-400 ఏళ్ళు కూడా ఉంటుంది. నెమలి ఈక 30-40 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఆ ఈకల కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ బేంగిరాజు పక్షులని చంపి తీసుకుపోతున్నారు ఈకలు. అంటే అంత శ్రేష్టమైనవి. వాళ్లకు వాళ్ళ కళ్ళ ముందు, వాళ్ళ జీవితంలో అవి భాగమే ఉన్నాయి. వాటిని కాపాడినంత కాలం కాపాడారు. ఇప్పుడు వేటగాళ్ళని ఆపలేకపోతున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఈక కూడా ఆదివాసీ సంకేతం. వాళ్ళ కిరీటాలు, వాళ్ళ దుస్తులు. మానుకోట దగ్గర సిరిచెంచులు అనేవాళ్ళు ఉన్నారు. ఈ సిరిచెంచులు 5,000 నెమలి ఈకలతో ఒక కాస్ట్యూమ్ ఉంటుంది. ఆ కాస్ట్యూమ్ని ధరించి వాళ్ళ హక్కు కోసం తిరుగుతూ పోతుంటారు. సిరిచెంచులు. నేను చెంచులు అటు నల్లమల్లోనే ఉన్నారనుకున్నా, ఇక్కడ కూడా ఉన్నారు. అంటే మైదానానికి వచ్చేసారు వీళ్ళు. వచ్చిన తర్వాత
వాళ్ళు ఆ పేరు పెట్టుకొని ఆ ఈకలని దాచుకొని వాళ్ళు సందర్భోచితంగా వాటిని వేసుకుంటారు. వేసుకొని ఊళ్ళు తిరిగి సంచారం చేస్తూ మళ్ళీ వాటిని పాటలు పాడుతూ వాళ్ళ హక్కుని తీసుకుంటారు. అంటే ఒక్కొక్క ఆదివాసీ తెగ ఒక్కొక్క రకమైనటువంటి వేషభూషణలు ఉన్నాయి. వైవిధ్యత, ఆహారంలో వైవిధ్యత, ఇది వేషభూషణలో వైవిధ్యత, సంగీతంలో వైవిధ్యత. అక్కడ ఉండే కోయలకు ఉండే డోలి వీళ్ళకి ఇక్కడ ఉండదు. అక్కడ డోలి మీద మహాకథనాలు పాడతారు, ఇక్కడ కిక్రీ వాద్యంతో పాడతారు. ఈ కిక్రీ వాద్యం మళ్ళీ మనకు సెంట్రల్ ఇండియా అటువైపు ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఏ రవాణా సౌకర్యం లేని కాలంలో వీటి ప్రాచుర్యం పొందినాయి వివిధ ప్రాంతాలలో, వివిధ రూపాలలో. అది నాకు ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇప్పుడు మనము ఆదివాసీ ఉట్నూరు నుంచి ఇంకో చోటికి గుంజాలకు పోవాలంటేనే మనకు అదొకలాగా ఉంటుంది. మరి అప్పుడు ఎట్లా సాధ్యమైంది? వాళ్ళు విపరీతంగా తిరిగేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, సంగీత వాద్యాన్ని తయారు చేసేవాళ్ళు, మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని మీద వీళ్ళ కథ చెప్పుకునేవాళ్ళు. అంటే మనకి ఆశ్చర్యం కల్పించవచ్చు. మనం ఏదో కథ అంటే 4 గంటల కథ అనుకుంటాము, కానీ 4 రోజుల కథ, 5 రోజుల కథ. అసలు గోండుల పుట్టుక మొత్తం సెంట్రల్ ఇండియాలో ఎక్కడెక్కడైతే గోండుల పవిత్ర స్థలాలు ఉన్నాయో వాటన్నింటినీ అల్లిక, అంటే ఒక దారం పెట్టి సూది కుచ్చి ఒకటి డిజైన్ చేసినట్టుగా ఉంటుంది ఆ కథ. అది చాలా ఆశ్చర్యం. ఆ పేర్లు, వాటి ప్రాశస్త్యం ఇవాళ్ళకి దానిని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ చరిత్రని వాళ్ళు కాపాడుకుంటున్నారు, కానీ వాళ్ళ భాషని వాళ్ళు కోల్పోతున్నారు.